హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక సబ్ ఫైల్లో ఉన్న రికార్డ్ని ఎలా ఎడిట్ చేస్తామో చూద్దాం. సో దానికోసం ఏంటంటే ఒక సబ్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ సబ్ ఫైల్ జస్ట్ ఫస్ట్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు సబ్ ఫైల్ ఇది. సో సబ్ ఫైల్ ఇది నేను ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 2 తీసుకుంటే సో ఇలా ఒక న్యూ స్క్రీన్ రావాలి. ఓకేనా? ఈ న్యూ స్క్రీన్ ఏంటి, ఇక్కడ వర్మ్ ఆఫ్ యూజర్ నేమ్ రావాలి, ప్రోగ్రామ్ నేమ్ కావాలి. సో ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలి. ది టైటిల్ అది వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ ఎడిట్ స్క్రీన్ అన్నమాట. సో డేటు టైం రావాలి, బాటంలో ఇలా రావాలి. సో ఇక్కడ ఏంటి మనం ఎడిట్ చేయొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఉంది, నేను ఏంటంటే బస్వంత్ అని ఇస్తాను. ఓకే, బస్వంత్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏంటంటే అప్డేటెడ్ డేటా ఇక్కడ కనపడాలి. సో ఆ తర్వాత ఏంటి F12 తీసుకుంటే బ్యాక్ వస్తున్నాం. ఇక్కడ చూడండి 200 రికార్డుకి బస్వంత్ అనేది వచ్చింది. సో ఇదన్నమాట. సో అగైన్ ఈ రికార్డు ఉంది, ఈ రికార్డు దగ్గర ఏంటి కుమార్ అని ఉంది. ఇక్కడ నేను ఏంటంటే HYD అని ఇస్తాను. ఎంటర్ ఇచ్చా, ఆటోమేటిక్ ఏముంది HYD అని వచ్చింది. సో ఇదన్నమాట. అగైన్ F12 తీసుకుంటే చూడండి శ్రీను HYD. సో ఇదన్నమాట నా రిక్వైర్మెంట్ ఇలా ఉండాలి. సో 2 తీసుకుని ఎడిట్ చేస్తే ఎలా రావాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే అగైన్ ఇంకొకటి ఏంటంటే ఈ సబ్ ఫైల్లోనే మనకి ఏంటంటే ఒక రికార్డ్ని మల్టిపుల్ టైమ్స్ ఎడిట్ చేయాలంటే అవ్వదన్నమాట. సో దానికోసం ఎడిట్ చేయడానికి మనకు ఒక కీవర్డ్ ఉంటుంది. అదేంటంటే సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఆ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే రికార్డ్ మల్టిపుల్ టైమ్స్ అనేవి ఎడిట్ చేయడానికి అవుతుంది. సో అలా దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాడిఫైడ్ డేటా అనేది సెట్ అవుతుంది, రీడ్ సి అనేది ఎనేబుల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఎడిట్ చేయడానికి అవుతుంది. సో దానికోసం ఫస్ట్ ఏంటంటే నేను సబ్ ఫైల్లో ఒక మోడిఫికేషన్ చేశాను. సో ఆ సబ్ ఫైల్లో చేసిన మోడిఫికేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో సబ్ ఫైల్ ఇది. సో సబ్ ఫైల్లోకి వస్తున్నాను. సో సబ్ ఫైల్లో ఏంటంటే ఎడిట్కి స్క్రీన్ కావాలి కదా. సో దానికోసం ఏంటంటే సో అప్డేట్ అనే స్క్రీన్కి రికార్డ్ ఫార్మాట్ అప్డేట్ అని ఇచ్చాను. సో దీని లోపలికి వద్దాం. 12 తీసుకుని చూడండి. సో యూజర్ నేమ్ ఇలా ఇచ్చాను, ప్రోగ్రామ్ నేమ్ కోసం ఇలా స్టార్ యూజర్ అని వస్తాయి. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా కాబట్టి వీటి గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. హెడ్డింగ్ ఇలా డేటు టైము, సో ఫీల్డ్స్ అనేవి ఇలా అనమాట ఇవి బోత్ మోడ్లో డిఫైన్ చేశాను. సో 9 దగ్గర ఏమి ఇచ్చాను చూడండి ఫస్ట్, ఎందుకంటే అవుట్పుట్లో మనకి డేటా కనపడాలి, అట్ ది సేమ్ టైం మనం ఎడిట్ చేయగలగాలి. సో ఇది సో అప్డేట్ స్క్రీన్ కాబట్టి యూ నెంబర్ అని ఇచ్చాను, నేమ్కి యూ నేమ్ అని ఇచ్చుంటాను. సో ఆ తర్వాత ఏమి ఇచ్చాను, అడ్రస్కి యూ అడ్రస్ అని ఇచ్చుంటాను. ఇలా ఫీల్డ్ నేమ్స్ అనేవి డిస్ప్లే చేశాను. ఈ కింద వచ్చే మెసేజ్ కూడా నేను సంథింగ్ యూ రిలేటెడ్గానే ఇచ్చుంటాను ఇక్కడ. ఓకేనా? సో యూ మెసేజ్ అని ఇచ్చాను. సో ఇలా అనమాట. సో ఇలా స్క్రీన్ అనేది డిజైన్ చేశాను. తర్వాత ఇంకేంటంటే నేను మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ రికార్డ్ని ఎడిట్ చేయాలంటే సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నాం కదా, అది ఒక ఇండికేటర్ అన్నమాట. సో జస్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తాం. సో ఆ ఇండికేటర్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో ఇదన్నమాట సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్. సో ఇక్కడ Y ఇస్తాము, ఇండికేటర్ వాల్యూ 80 అనమాట. ఈ ఇండికేటర్ను ఆన్ చేసుకుంటాం ఆఫ్ చేసుకుంటాం అని అది మన ఇష్టం అనమాట. దాన్ని బట్టి చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇవి సబ్ ఫైల్లో మనం చేసే చేంజెస్. ఈ డిస్ప్లే గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ థింక్ కుదిరితే ఇదే వీడియోలో చెప్పేస్తాను. సో ఇదనమాట మనం జస్ట్ అప్డేట్ చేయడానికి మనం క్రియేట్ చేసిన స్క్రీన్ అయితే అది. సో దానికోసం ఫస్ట్ ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ ఏంటి, ఏ ఫైల్ నుంచి అయితే డేటా తీసుకుంటున్నామో ఆ డేటా స్టూడెంట్ డేటా ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని ఇన్పుట్ మోడ్లో డిఫైన్ చేసాం. అందులో డేటా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఏ అని ఇచ్చేసాను. తర్వాత నేనేంటంటే డేటా అనేది ఫైల్లో అప్డేట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేశానంటే ఈ స్టూడెంట్ మీద ఒక లాజికల్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో స్టూడెంట్ కదా, ఒకసారి చూద్దాం. సో ఇది ఒక లాజికల్ ఫైల్ దేని మీద ఉంది, స్టూడెంట్ అనే ఫైల్ మీద ఉంది. నెంబర్ కీ ఫీల్డ్ నెంబర్ అనేది డిఫైన్ చేశాను. సో జస్ట్ ఒక లాజికల్ ఫైల్ డిఫైన్ చేశాను. డేటా అప్డేట్ అవ్వాలి కాబట్టి దీనికి ఏమి ఇచ్చానంటే యూ అప్డేట్ మోడ్లో ఇచ్చాను. సో దాని తర్వాత ఏంటి, రికార్డ్ ఫార్మాట్ నేమ్ రెండిట్లో సేమ్గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫీల్డ్స్ రీనేమ్ చేసుకున్నాను LIF అను. తర్వాత రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా రీనేమ్ చేశాను. రికార్డ్ ఫార్మాట్ నేమ్ విత్ సబ్ ఫైల్ RCD అని ఇచ్చాను, SLRCD అని ఇచ్చాను. సో ఇదనమాట. సో ఫైల్ డిక్లరేషన్ అది. తర్వాత సబ్ ఫైల్ డిక్లేర్ చేసాము. సో ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్, తర్వాత ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసాం. అవి ఎందుకు, ఫైల్ ఇన్ఫర్మేషన్ ఏమో కర్సర్ కోసం. సో ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇది
ఇది ఒకసారి చేంజ్ చేస్తున్నాను. పిఎఫ్ వెయిట్ ఎస్ఆర్సిడి అదేంటిది ఆర్పిజి కదా, PG03. ఈ లైన్ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడండి ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం దేనికి, రికార్డ్ నెంబర్ కోసం. సో ఇప్పుడు ఆ రికార్డ్ నెంబర్ అనేది ఎక్కడ ఉందంటే, సో దీని గురించి ఆల్రెడీ నేను డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, అంతకుముందు వీడియోలోనే చెప్పాను. జస్ట్ నేను ఏంటంటే అది వాడేస్తున్నాను ఇక్కడ. అవైల్ ఆర్సిడి నెంబర్ ఈక్వల్ టు 1 ఇదనమాట. సో ఇది మీకు కావాలంటే చూడండి, ఆర్సిడి నెంబర్ అనేది ఇదన్నమాట. సో ఇది దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో అందుకే చెప్పట్లేదు. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ఒకటి డిఫైన్ చేశాను. సో ఎందుకు, కర్సర్ పొజిషన్ కోసం. అలాగే ఆర్ఆర్ఎన్ అనేది, సో ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ అనేది ఒకటి డిఫైన్ చేశాను. సో ఇవి రెండు వేటికంటే, సో ప్రోగ్రామ్ నేమ్ కోసం ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్, సో ఇండికేటర్ కర్సర్ కోసమేమో ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ఇచ్చాం. సో క్లియర్ అనేది మామూలే, లోడ్ మామూలే, ప్రాసెస్లో మనం చేంజెస్ అనేది ఉంటుంది. సో ప్రాసెస్ ఒకటి చూద్దాం. సో క్లియర్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి, సో క్లియర్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ ఏంటి, ఆర్ఆర్ఎన్ 0 చేస్తాం, తర్వాత క్లియర్ ఇండికేటర్ ఆన్ చేస్తాం, తర్వాత అది డేటా అనేది సబ్ ఫైల్లోకి రైట్ చేస్తాం. సో క్లియర్ ఇండికేటర్ ఆఫ్ చేస్తాం. తర్వాత లోడ్ దగ్గర వచ్చేసరికి ఏంటి, ఫైల్లో డేటా అనేది లోడ్ చేస్తాం, సబ్ ఫైల్కి లోడ్ చేస్తాం. ఆ తర్వాత ఇది ఆర్ఆర్ఎన్ కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్ అయిందా లేదా, ఒకవేళ ఎండ్ ఆఫ్ ఫైల్ అయితే ఎండ్ ఆఫ్ ఫైల్ ఇండికేటర్ ఆన్ చేస్తాము, లేదు అంటే ఆఫ్ చేస్తాం. సో ఇది లోడ్. ప్రాసెస్లో వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాము, సో ఇన్సర్షన్ F6 ఇది 06 ఆన్ అయితే ఇన్సర్ట్ జరగాలి. బట్ ఈరోజు ఏంటంటే ఎడిట్ ఆప్షన్ చూస్తున్నాం. సో దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, డూ వైల్ IN03 అనేది ఆఫ్లో ఉంటే సో డిస్ప్లే సబ్ రొటీన్కి వెళ్ళాలి. డిస్ప్లే సబ్ రొటీన్ అంటే జస్ట్ డేటా డిస్ప్లే చేయడానికి. ఫస్ట్ అది చూస్తాం ఇది. సో ఇదేంటి, ఫస్ట్ డిస్ప్లే సబ్ రొటీన్కి వస్తే డిస్ప్లే కంట్రోల్ ఇండికేటర్ ఆన్ చేస్తాము. తర్వాత ఆర్ఆర్ఎన్ ఇండికేటర్ ఇది కొంచెం చూడండి, డిస్ప్లే కంట్రోల్ ఇండికేటర్ 21 అనమాట. సో క్లియర్ ఇండికేటర్ 22, సో ఎండ్ ఆఫ్ ఫైల్ ఇండికేటర్ 23, డిస్ప్లే ఇండికేటర్ 20 అనమాట. దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఫస్ట్ ఏంటి, డిస్ప్లే కంట్రోల్ ఇండికేటర్ ఆన్ చేస్తాము, ఒకవేళ రికార్డ్స్ ఉంటే డిస్ప్లే ఇండికేటర్ ఆన్ చేస్తాం, లేదంటే ఆఫ్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, ఇది ఫోటర్ అంటే ఈ కింద F3 ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి ఫోటర్ అనమాట. సో ఫోటోని రైట్ చేస్తాం, తర్వాత సబ్ ఫైల్ని డిస్ప్లే చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కర్సర్ పొజిషన్ కోసం ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్ఎన్ అనేది ఇస్తాం. ఈక్వల్ టు ఆర్సిడి నెంబర్ ఈక్వల్ టు ఓకే. సో ప్రాసెస్ సబ్ రొటీన్ చూద్దాం. సో ప్రాసెస్ సబ్ రొటీన్లో ఏంటి, ఇది ఆఫ్ అయితే డిస్ప్లే సబ్ రొటీన్కి వెళ్ళాం. ఆ తర్వాత ఏంటి, F6 అనేది F6 ప్రెస్ చేసామనుకో ఇన్సర్షన్ జరగాలి. ఇన్సర్షన్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కాబట్టి ఒకసారి జస్ట్ చూడండి. సో ఇప్పుడు ఏంటి, ఇన్సర్ట్లో ఫస్ట్ 1 మినిట్. సో ఇన్సర్షన్ స్క్రీన్లో ఏంటి, ఫస్ట్ మనం స్క్రీన్లో ఏదైతే నెంబర్ ఎంటర్ చేసామో ఆ డేటా ఆల్రెడీ ఉందా లేదా, ఒకవేళ ఉంటేనేమో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని, ఒకవేళ లేదు అంటేనేమో ఆ ఫీల్డ్స్ రైట్ చేస్తాము. సో ఆ డేటా అనేది ఫైల్లోకి రైట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, డేటా అనేది మనకి కనపడట్లేదు కాబట్టి F3 తీసుకుని మళ్ళీ రావాల్సిన లేకుండా ఫస్ట్ క్లియర్ చేసి సింపుల్గా లోడ్ చేస్తాం. సో ఇదన్నమాట ఇన్సర్ట్. తర్వాత ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనం రాసిన లాజిక్, సో ఇది మనం ఏంటి ఆప్షన్ 2 తీసుకుంటే ఎడిట్ అవ్వాలి, అది కదా. సో దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఈ అసలు ఎప్పుడు మనం ఇప్పుడు చూడండి మీకు చెప్తాను. ఓకే, 1 మినిట్. సో ఇప్పుడు మనం అసలు ఈ స్క్రీన్లో డేటాను ఎప్పుడు ఎడిట్ చేయగలం, సో ఇందులో డేటా ఉంటేనే కదా. సో ఇందులో డేటా ఉంది అంటే ఆర్ఆర్ఎన్ వాల్యూ కన్ఫామ్గా >0 కదా. సో అదే లాజిక్ అనమాట. సో మనం ఇక్కడ 2 తీసుకోవాలంటే
ప్రాసెస్. సో చూడండి ఫస్ట్ అదన్నమాట. సో ఫస్ట్ ఏంటి, ఇఫ్ ఆర్ఆర్ఎన్ అనేది గ్రేటర్ దెన్ 0, ఓకేనా. గ్రేటర్ దెన్ 0 అయితే రీడ్ సి రికార్డ్స్. సో రీడ్ సి సబ్ ఫైల్లో ఉన్న రికార్డ్స్ని రీడ్ చేయాలంటే రీడ్ సి వాడతాం అనమాట. ఫైల్లో రికార్డ్స్ అయితే మనం రీడ్ పి అవి ఎలాగో, సో సబ్ ఫైల్ రికార్డ్స్ రీడ్ చేయాలంటే రీడ్ సి. సో ఇఫ్ ఆర్ఆర్ఎన్ గ్రేటర్ దెన్ 0 అయితే రికార్డ్స్ని రీడ్ చేయి, ఓకేనా. రీడ్ సి సబ్ ఫైల్ రీడ్ సి అనమాట. సో డూ వైల్ ఎప్పటి వరకు, నాట్ పర్సంటేజ్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఆఫ్ సబ్ ఫైల్. సో సబ్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఉన్నంత వరకు రీడ్ చేయి. తర్వాత సెలెక్ట్ వెన్ కండిషన్ వాడుతుంది. సెలెక్ట్ వెన్ ఆప్షన్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ అనేది 2 అయితే ఏం చేయాలి, ఫస్ట్ క్లియర్ చేయాలి. సో ఈ క్లియర్ అనేది ఏంటో నేను మళ్ళీ చెప్తాను. క్లియర్ ఒకటి వదిలేసాను, ఓకేనా. సారీ 1 minute. సారీ ఐఎమ్ గెటింగ్ కాఫ్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ సమ్ బ్రేక్స్, ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఆప్షన్ 2 తీసుకున్నప్పుడు అగైన్ క్లియర్ ఆప్షన్ అంటున్నా. ఏం చేస్తున్నానంటే క్లియర్ ఆప్షన్ అంటే ఏం చేయట్లేదండి, జస్ట్ ఇక్కడ ఆప్షన్ అనే ఫీల్డ్ దగ్గర 2 తీసుకున్నాం కదా, దాన్ని క్లియర్ చేస్తున్నా. ఎందుకు 2 తీసుకున్న తర్వాత 2 అలా ఉండకూడదు, నాకు క్లియర్ అయిపోవాలి కాబట్టి 2 అనేది క్లియర్ చేస్తున్నాను. దానికోసం ఆప్షన్ని క్లియర్ చేశాను. సో దానికోసం క్లియర్ అనే ఆప్ కోడ్ యూజ్ చేసి క్లియర్ చేశాను. ఆ తర్వాత ఓకే, మీకు ప్రోగ్రాంలో ఎడిట్ మోడ్లో చూస్తాను చూడండి. వెన్, ఓకేనా. వెన్ ఫ్యాక్టర్ 2లో ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే ఏం చేస్తున్నాను, తర్వాత క్లియర్ రిజల్ట్ ఆప్షన్ని క్లియర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేశాను, ఎవాల్ అని చెప్పి IN80 అనేది ఏంటి, మన సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ ఇండికేటర్ ఉంది కదా అది. సో ఆ ఇండికేటర్ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ నేను ఎడిట్ చేయాలి కాబట్టి, సో ఈ ఇండికేటర్ని ఆన్ చేసుకున్నాను, అంతకుమించి ఏం లేదు, ఓకేనా. ఎవాల్ IN80 అనేది ఈక్వల్ టు స్టార్ ఆన్ చేశాను, ఓకేనా. ఆ తర్వాత ఏం చేశాను చూడండి, ఇది ఓకే, ఇండికేటర్ ఆన్ చేశాను. తర్వాత సింపుల్గా ఏంటంటే అప్డేట్ సబ్ రికార్డ్, ఓకేనా. ఇదేంటది, ఈ సబ్ రికార్డ్ అనేది ఏం చూడండి, అప్డేట్ సబ్ రికార్డ్ అంటే సబ్ ఫైల్ ఇంకా సబ్ రికార్డ్ అనేది సబ్ ఫైల్ రికార్డ్. క్లియర్ చేసాం అప్డేట్, సింపుల్గా ఏం లేదు. సో ఇప్పుడు చూడండి, వెన్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే క్లియర్ చేసాం ఆప్షన్ని. ఆ తర్వాత ఏం చేసాము, సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ కోసం 1 minute. సో సింపుల్గా ఏం చేసామంటే ఇదన్నమాట, ఆప్షన్ 2 తీసుకున్నాం. 2 తీసుకున్నాక ఆప్షన్ క్లియర్ చేసాం. సో సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ అనే ఇండికేటర్ని ఆన్ చేసాం. ఆన్ చేసి అప్డేట్ సబ్ ఆర్సిడి. ఈ సబ్ ఆర్సిడి అంటే ఏం లేదండి, ఫైల్ సబ్ ఫైల్ ఇది ఉంది కదా, సబ్ ఆర్సిడి సబ్ ఫైల్ రికార్డ్ నెంబర్ అన్నమాట. సో సబ్ ఫైల్లో స్క్రీన్ దానిలో కాబట్టి ఈ రికార్డ్సే కదా మనం చేసేది. సో దానిలో మనం అది అప్డేట్ చేస్తున్నాం అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇది సో ఫస్ట్ ఆప్షన్ 2 తీసుకుంటే మనకి ఏంటంటే ఈ 2 తీసుకున్న తర్వాత ఇది జరగాలి, తర్వాత ఎవాల్ ఇది. సో ఇది అప్డేట్ జరగాలి. అప్డేట్ జరిగిన తర్వాత ఒక అప్డేట్ అనే సబ్ రొటీన్ అనేది కాల్ చేస్తాం. సో ఇది అప్డేట్కి. సో అలా కాకుండా ఆప్షన్ 5 తీసుకున్నాం అనుకో, చూడండి ఆప్షన్ 5 తీసుకుంటే ఆప్షన్ ఫస్ట్ క్లియర్ అవ్వాలి, అగైన్ సబ్ ఫైల్లోకి అప్డేట్ అవ్వాలి. ఆ తర్వాత ఏంటి, షో డేటా అనే సబ్ రొటీన్ కాల్ చేస్తున్నాం. అలా కాకుండా ఇది 4 తీసుకున్నాం, ఆప్షన్ అనేది 4 ఫస్ట్ క్లియర్ అయిపోవాలి, సో సబ్ ఫైల్లోకి అప్డేట్ అవ్వాలి. ఆ తర్వాత డిలీట్ అనే సబ్ రొటీన్ కాల్ చేస్తున్నాం. ఓకే కదా, ఇవి క్లియర్ కదా. సో ఫస్ట్ ఇది చూద్దాం, అప్డేట్ సబ్ రొటీన్ చెక్ చేద్దాం. One minute. Sorry, I am getting too much of cough today. ఓకే, ఈ అప్డేట్ సబ్ రొటీన్ చూడండి. ఫస్ట్ ఏంటి, సేమ్ దేనికైనా ఫస్ట్ సబ్ రొటీన్స్ మనం సబ్ ఫైల్స్ యూజ్ చేస్తున్నామంటే సబ్ రొటీన్లో దేనిలో అయినా మ్యాక్సిమం ఫస్ట్ F3 ఇండికేటర్ అనేది ఆఫ్లో ఉండేది, ఒక స్క్రీన్ అవ్వచ్చు ఏదైనా. సో చూడండి ఈ ఇండికేటర్ ఆఫ్లో పెట్టుకున్నాను. తర్వాత ఏంటి, ఎవాల్ ఐడి నెంబర్, ఏదైతే ఈ ఐడి నెంబర్ అంటే ఇదేంటంటే ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తాను, అప్పుడు క్లారిటీ వస్తుంది. 1 minute, వెయిట్ ఫర్ 1 minute. సో 26188782.
సో ఇది ఇక్కడ కాల్ చేస్తాం, ఓకేనా. సో చూడండి, మనం ఇక్కడ ఆప్షన్ 2 తీసుకోగానే ఇది ఉంది కదా, సో ఏమవుతుంది, ఎంటర్ కానీ ఇలా సపరేట్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ఈ 200 బస్వంత్, ఈ హైదరాబాద్, ఇవి ఎక్కడివి, ఈ ఫీల్డ్సే కదా. సో ఏం చేస్తానంటే ఆప్షన్ 2 తీసుకున్నప్పుడు సబ్ రొటీన్ కాల్ చేస్తాను. సబ్ రొటీన్ కాల్ చేసి ఏం చేస్తున్నా అంటే చూడండి, సో డూ వెల్. సో ఈ ఐడి ఉంది కదా, ఫస్ట్ ఐడి అంటే ఏది, ఇది 100 ఐడి అనమాట. సో ఈ ఐడిని తీసుకొచ్చి యూ నెంబర్ అనేది ఏంటి, మనకి యొక్క ఈ స్క్రీన్ యూ నెంబర్ అంటే ఏదంటే ఇదన్నమాట. ఈ స్క్రీన్ యొక్క ఈ ఫీల్డ్కి మనం ఇచ్చిన నేమ్ ఏంటి, యూ నెంబర్, దీనికి యూ నేమ్, యూ అడ్రస్. సో ఫస్ట్ ఆ ఫీల్డ్ అనేది అసైన్ చేస్తాను, ఓకేనా. సో అసైన్ చేశాను. ఆ తర్వాత ఏంటి, ఈ ఐడితో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే యూ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనేంటంటే ఐడి అంటే డైరెక్ట్ ఈ ఫీల్డ్తోనే చెక్ చేస్తాను, ఇక్కడున్న ఫీల్డ్తోనే. సో $ID చైన్ ఆఫ్ స్టూడెంట్. సో స్టూడెంట్లో ఆ రికార్డ్ ఉందా లేదా, ఇఫ్ పర్సంటేజ్ ఫౌండ్ అయితే, సో ఉంటేనే కదా మనకి రికార్డ్ అనేది ఇక్కడ ఉంటేనే కాబట్టి కన్ఫామ్గా ఫౌండ్ అవుతుంది. ఇఫ్ ఫౌండ్ ఎవాల్ యూ నెంబర్ ఈక్వల్ టు నెంబర్. సో ఎవాల్ యూ నేమ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫైల్ నుంచి చేసుకుంటున్నాను, ఓకేనా. డైరెక్ట్ ఫైల్ నుంచి చేసుకున్నాను, 1 మినిట్. డైరెక్ట్ ఫైల్ నుంచి చేసుకుంటున్నాను, స్క్రీన్ నుంచి చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అనేది మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ కాదు, డేటాలో మీకు మిస్ మ్యాచ్ అనేది అవుతుంది. కావాలంటే మీరు ఫైల్ నుంచి కాకుండా ఈ స్క్రీన్ ఫీల్డ్ నుంచి, అంటే సింపుల్గా డాలర్ ఏమిస్తారంటే ఇక్కడ $నెంబర్, $నేము, $అడ్రస్ ఇచ్చి చూడండి, మీకు డేటా మిస్ మ్యాచ్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఫైల్ ఫీల్డ్స్ ఇచ్చాను డైరెక్ట్, ఓకేనా. సో ఫస్ట్ ఫౌండ్ అయితే, సో ఏం చేశాను, ఫైల్ యొక్క నెంబర్ని యూ నెంబర్కి అసైన్ చేశాను, నేమ్ని అసైన్ చేశాను, ఎవాల్ అడ్రస్ని అసైన్ చేశాను, తర్వాత ఎండిఫ్, ఆ తర్వాత ఏంటి EXFMT. సింపుల్గా నేను ఇక్కడ 2 తీసుకున్నాను. 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎడిట్ మోడ్లోకి రావాలి. వచ్చిందంటే ఏది ఈ స్క్రీనే కదా, వచ్చి ఈ ఫీల్డ్ వాల్యూస్ అనేవి, సో సెకండ్ ఈ స్క్రీన్ ఫీల్డ్ వాల్యూస్కి అసైన్ అవ్వాలి. అసైన్ ఈ స్క్రీన్ డిస్ప్లే అవ్వాలి. ఈ స్క్రీన్ డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి, సింపుల్గా EXFMT అప్డేట్. సో ఇలా అనమాట. ఈ స్క్రీన్ అప్డేట్, ఇది రికార్డ్ ఫార్మాట్ నేమ్ అండి. అప్డేట్ ఈ స్క్రీన్ యొక్క రికార్డ్ ఫార్మాట్ నేమ్, సో ఆ స్క్రీన్ని కాల్ చేశాను. ఆ తర్వాత ఏంటి, F12 ఆఫ్ అయిందా లేదా. సో ఆఫ్ అయితే ఏంటి, లీవ్ చేస్తున్నా, ఆన్ అయితే లీవ్ చేస్తున్నా, అలా అనమాట. ఆ తర్వాత ఏంటి చూడండి, జస్ట్ ఇప్పుడు మనకేం జరిగింది, 2 తీసుకుంటే డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. బట్ డేటా డిస్ప్లే అవ్వటం కాదు మనకు కావాల్సింది, డిస్ప్లే అంటే జస్ట్ 5 తీసుకుంటే ఇలా అవ్వాలి మన రిక్వైర్మెంట్. బట్ ఏంటి 2 తీసుకుంటే మనం ఎడిట్ కూడా చేయగలగాలి. సో దానికోసం ఏం చేశానంటే చూడండి, యాడ్ అప్డేట్ రికార్డ్ ఇంటూ లిస్ట్. సో అప్డేట్ రికార్డ్ అనేది లిస్ట్లోకి యాడ్ చేయటం. చూడండి, యూ నెంబర్ చైన్, ఇప్పుడు ఏది మనం ఏదైతే నెంబర్ ఉందో ఈ యూ నెంబర్ ఇదే కదా ఫీల్డ్, ఈ ఫీల్డ్తో చెక్ చేస్తున్నాం. యూ నెంబర్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్ స్టూడెంట్ ఎల్ అనేది లాజికల్ ఫైల్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే లాజికల్ ఫైలే కదా అప్డేట్ మోడ్లో ఇచ్చింది మనం. చూడండి టాప్లో చూస్తే లాజికల్ ఫైల్ అప్డేట్ మోడ్లో ఇచ్చాం. సో అందుకని ఈ ఫైల్ని వాడతాం అనమాట మనం. సో జస్ట్ డేటా డిస్ప్లే చేసాం, ఇక్కడ తీసుకొచ్చి డేటా డిస్ప్లే చేసాం. ఇప్పుడు ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని ఇచ్చా, ఓకేనా. 200 శ్రీకాంత్ అని ఇచ్చా. సో 200 శ్రీకాంత్ వచ్చింది, ఇదన్నమాట. దానికోసం డేటా అప్డేట్ అవ్వడం కోసం అగైన్, సో ఆ నెంబర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో లాజికల్ ఫైల్లో చెక్ చేస్తున్నాం. సో ఆ నెంబర్ లాజికల్ ఫైల్లో ఉందా, ఇఫ్ ఫౌండ్ చైన్, ఇఫ్ ఫౌండ్ అయితే ఏంటి, లాజికల్ ఫైల్లోకి ఈ డేటా అనేది లోడ్ చేస్తున్నాం. లాజికల్ డేటాకి మనం అదే కదా ప్రిఫిక్స్ చేసాం కదా L__ అని. సో ఫస్ట్ నెంబరు, తర్వాత నేమ్, అడ్రస్. సో సింపుల్గా అప్డేట్ చేసాం, తర్వాత ఎండ్ చేసాం, ఎండ్ సబ్ రొటీన్ చేసాం. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ కూడా రావాలి. ఇది డేటా అనేది అప్డేట్ చేసాం, ఆ తర్వాత మనకు ఒక మెసేజ్ రావాలి. ఏం రావాలి, సింపుల్గా మెసేజ్ ఈక్వల్ టు డేటా అప్డేటెడ్. సో ఇలా ఒక మెసేజ్ కూడా రావాలన్నమాట. సో అది కూడా రాస్తాను. సో ఎండ్ చేశాను, ఎండ్ సబ్ రొటీన్. సో ఇది సింపుల్గా ఇదండి. ఫస్ట్ మనం 2 తీసుకోగానే
ఇక్కడ 2 తీసుకొని ఎంటర్ ఇవ్వగానే ఏమవ్వాలి, ఈ డేటా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. దానికోసం ఫస్ట్ ఒక లాజిక్ రాశారు. సో ఏది ఐడి నెంబర్తో చెక్ చేసుకున్న చైన్ ఫౌండ్ అయితే ఆ డేటా అంతా డిస్ప్లే అయ్యి సో అప్డేట్ ఈ స్క్రీన్లో డిస్ప్లే అవ్వమంటున్నాము. సో దానికోసం ఆ సబ్ రొటీన్ ఇది ఆ స్క్రీన్ని కాల్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి F12 అనేది ఆన్, F12 ప్రెస్ చేస్తే వెనక్కి వచ్చేయాలి. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అండి, ఈ స్క్రీన్లో ఉన్నా నేనేం అప్డేట్ చేయాలి, సింపుల్ F12 ఇస్తే వెనక్కి రావాలి. లేదనుకోండి సో చేంజ్ చేయాలి కదా. సో ఒకవేళ F12 ఇవ్వాల, ఇప్పుడు ఏంటి నేను చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసింది ఏం చేంజ్ చేస్తున్నాను, శ్రీను ఉంది, శ్రీను యు అని ఇచ్చా. ఓకేనా, ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇస్తే ఇక్కడ మనకి డేటా ఎలా డిస్ప్లే అవుతుంది. సో అట్ ది సేమ్ టైం మనం వెనక్కి వచ్చి చూసినా ఇక్కడ డేటా డిస్ప్లే అవుతుంది చూడండి, శ్రీను అని. సో దానికోసం డేటా అప్డేట్ అవ్వాలి కాబట్టి ఫైల్లోకి అప్డేట్ చేయడానికి ఫస్ట్ యూ నెంబర్ అనేది సో ఈ లాజికల్ ఫైల్లో ఉందా లేదా, ఓకే ఉందంటే లాజికల్ ఫైల్లోకి అప్డేటెడ్ ఫీల్డ్స్ని అసైన్ చేస్తుంది. ఈ ఫైల్ ఈ ఫీల్డ్స్ అన్నమాట. సింపుల్గా ఈ ఫీల్డ్స్ యూ నెంబరు, యూ నేము, యూ అడ్రస్ అవి లాజికల్ ఫైల్ ఫీల్డ్స్కి యాడ్ చేసి సింపుల్గా అప్డేట్ అనే ఇది ఆప్ కోడ్ యూజ్ చేసి ఆ లాజికల్ ఫైల్లోకి డేటాని అప్డేట్ చేసాం. ఆ తర్వాత డేటా అప్డేటెడ్ అని మెసేజ్ ఇచ్చాం. తర్వాత ఎండిఫ్, ఎండ్ ఎండ్ సబ్రొటీన్. ఇది మనం చేసింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడే చూసాం. ఫైల్ 14 ఓకే, డీబగ్లో చూద్దాం అది కూడా. ఓకేనా, సో 14 F4 సోర్స్. ఓకే, strdbg srpg05 టేక్ F4. ఇది మీకు అర్థమైతే డిస్ప్లేను డిలీట్ చాలా ఈజీ అండి. డిస్ప్లే అంటే జస్ట్ ఏముండదు, డిస్ప్లే అంటే సో జస్ట్ ఇంతవరకే రాస్తాం అనమాట. ఈ లాజిక్ వరకే రాస్తాం, ఈ లాజిక్ వరకు డిస్ప్లే రిలేటెడ్ లాజిక్కే రాస్తాం. డిలీట్ అంటే సింపుల్గా డిలీట్ చేస్తాం, అంతకుమించి మనం ఏం చేయం. సో ఇది అప్డేట్ కూడా చేయాలి కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక లాజిక్ ఫైల్లోకి అప్డేట్ చేస్తున్నట్టు రాస్తాం. అదే డిస్ప్లే అంటే జస్ట్ ఇది ఒక్కటే రాస్తాం అనమాట, డిస్ప్లే లాజిక్. సో ఇది సో అది కూడా చూపిస్తాను మీకు, ఇది అర్థమైంది కాబట్టి. సో ఫస్ట్ ఏంటి ఇది చూడండి, క్లియర్ సబ్ రొటీన్ జరుగుతుంది. సో క్లియర్ వరకు ఓకే. లోడ్ సబ్ రొటీన్ ఆపేస్తున్నాను, నేను లోడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ప్రాసెస్కి వస్తున్నాను. లోడ్ అనేది కొంచెం టైం టేకింగ్ కాబట్టి F6 F12. సో ప్రాసెస్ సబ్ రొటీన్కి వచ్చాను. ఫస్ట్ ఇది ఆఫా కాదా, సో చూడండి ఇది ఆఫ్లో ఉంది, సో అంటే 0 ఉంది. సో ఆఫ్లో ఉంది కాబట్టి లోపలికి వస్తుంది. డిస్ప్లే సబ్ రొటీన్కి వెళ్తుంది. డిస్ప్లే సబ్ రొటీన్కి వెళ్ళి ఆర్ఆర్ అని వాల్యూ చెక్ చేసుకోండి. ఆర్ఆర్ అని 16, సో గ్రేటర్ దాన్ 0 కాబట్టి డిస్ప్లే ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, సబ్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో సబ్ ఫైల్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏదో ఒక రికార్డ్ మీద నేను 2 తీసుకున్నా, ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇస్తే చూడండి ఏమవుతుంది, మనం ఆ డిస్ప్లే స్క్రీన్ నుంచి బ్యాక్ వచ్చాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. సో డిస్ప్లే సబ్ రొటీన్ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది చూసుకుంటుంది, ఈ 5N06 ఆనా. సో ఇది ఆఫ్లో ఉంది. సో ఇన్సర్షన్ స్క్రీన్కి వెళ్ళదు. అగైన్ ఇప్పుడు చెక్ చేసుకోండి, ఆర్ఆర్ అని చెక్ చేస్తుంది. ఆర్ఆర్ అని ఎంత 16, ఓకే. అప్పుడు ఏం చేయాలి, రికార్డ్స్ అనేవి రీడ్ చేయాలి. సో రీడ్ చేస్తుంది, నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు, ఓకే. తర్వాత ఏం చెక్ చేస్తుంది, వెన్ ఆప్షన్ అనేది 2నే కదా మనం ఇచ్చింది చూడండి, ఆప్షన్ 2, ఓకే. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఆప్షన్ క్లియర్ చేస్తాం. క్లియర్ చేస్తూ ఇప్పుడు ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ 0, ఎందుకంటే క్లియర్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ రికార్డ్ అనేది ఇది ఆన్ చేస్తాం. ఇది ఎందుకు ఆన్ చేస్తాం నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటి, అప్డేట్ సబ్ రొటీన్. సో ఇప్పుడు ఏంటి, అప్డేట్ చేస్తున్నాం. ఇది ఆప్షన్ ఇవన్నీ అప్డేట్ చేస్తున్నాం అనమాట ఇందులో సబ్ ఫైల్లో. ఆ తర్వాత ఏంటి, అప్డేట్ సబ్ రొటీన్కి వెళ్తున్నాం. అప్డేట్ సబ్ రొటీన్లో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఏదైతే ఇది ఉందో మనం తీసుకున్న ఆప్షన్ దగ్గర 500 దగ్గరే కదా తీసుకుంది. సో 500, సో 500తో ఇందులో చెక్ చేసుకున్నది స్టూడెంట్. సో ఇఫ్ ఫౌండ్ అయితే నెంబరు, నేము, తర్వాత వచ్చేసరికి అడ్రస్, ఇవన్నీ ఇది ఏది ఆ స్క్రీన్ అప్డేట్ స్క్రీన్ ఉంది కదా, ఆ ఫీల్డ్స్కి అసైన్ చేస్తుంది. ఆ తర్వాత ఆ స్క్రీన్ని కాల్ చేస్తున్నాం, EXFMT అప్డేటెడ్. సో ఆ స్క్రీన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తే ఇక్కడ 500 రేణు BZD అని వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నేను F10 ఎటువంటి డేటా అప్డేట్ చేయను, జస్ట్ F12 ఇస్తాను. F12 ఇచ్చాను. ఇప్పుడు ఏంటి చూడండి, ఇది ఆన్ అయిందా. సో ఆన్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ లాజిక్ వెళ్ళకూడదు, డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు. చూడండి ఆఫ్ చేసాను, అగైన్ లీవ్ అండ్ సబ్ రొటీన్. సో ఇప్పుడు ఏంటి, రీడ్ సి, క్లియర్,
అగైన్ లోడ్ జరుగుతుంది ఇక్కడ. సో లోడ్ అనేది మనం ప్రస్తుతానికి ఇది స్కిప్ చేద్దాము. ఓకే, లోడ్ సబ్ రొటీన్. ఓకే, ఆర్ఆర్ఎన్ డైరెక్ట్గా 16 ఇచ్చేద్దాం. బిఆర్ నెంబర్ ఎంత, 38 దెన్ ఆర్ఆర్ఎన్ ఈక్వల్ టు 16. చూడండి, సో ఇది కండిషనల్ బ్రేక్ పాయింట్. నేనేం చేశానంటే ఒక కండిషనల్ బ్రేక్ పాయింట్ ఇచ్చాను. బ్రేక్ 38 ఈ లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ సెట్ చేయి. ఎప్పుడు ఆర్ఆర్ఎన్ అనేది 16 ఎందుకు ఇచ్చానంటే మనం ఇచ్చిన సబ్ ఫైల్ పేజ్ సైజ్ 16 కాబట్టి. సో అలా ఇచ్చి F12 ఇవ్వండి. సో ఇందులోకి వస్తుంది, లోడ్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు అగైన్ మళ్ళీ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఈ స్క్రీన్లోకి వచ్చాం. వెయిట్, కాల్ చేస్తాం. ఓకే, సో చూడండి, ప్రాసెస్ సబ్ రొటీన్ జరుగుతుంది. F10 ఇచ్చాను, ప్రాసెస్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, సో మీకు ఆప్షన్స్ చూపిస్తాను. సో ఇక్కడ 2 తీసుకున్నాను, 100 దగ్గర తీసుకుంటే ఏం వస్తుంది, ప్రాసెస్ సబ్ రొటీన్కి వస్తున్నాము. సో ఆర్ఆర్ఎన్ అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి, సో ఇది ఇప్పుడు ఆప్షన్ 2నే కదా తీసుకుంది. సో ఆప్షన్ 2 దగ్గరకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది సబ్ ఫైల్ ఎక్స్చేంజ్ గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏంటి, ఆ రికార్డ్ అందులో ఉందా లేదా, ఉంది కాబట్టి ఇప్పుడు అప్డేటెడ్ స్క్రీన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేనేంటంటే ఈ శ్రీను అనేది ఇలా వచ్చింది, నేను జస్ట్ ఇలా ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. సో చూడండి, మనం F12 ఏమైనా ప్రెస్ చేసామో లేదు. సో ఈ కండిషన్ చెక్ చేసుకుంది. సో ఇదేం మానవలేదు కాబట్టి ఓకే, ఇప్పుడు ఇందులోకి వస్తుంది అప్డేట్. సో ఇప్పుడు ఏంటి, చైన్ చేస్తుంది. చైన్ ఇది ఇందులో లాజికల్ ఫైల్లో ఉందా లేదా, ఓకే లాజికల్ ఫైల్లో కూడా ఉంది కాబట్టి సో సింపుల్గా ఆ వాల్యూస్ అనేవి లాజికల్ ఫైల్ ఫీల్డ్స్కి అసైన్ చేస్తుంది, అప్డేటెడ్ ఫీల్డ్స్. ఆ తర్వాత మెసేజ్ కూడా అప్డేట్ చేస్తుంది అండ్ ఇఫ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో స్క్రీన్ డిస్ప్లే అవ్వాలి. చూడండి, స్క్రీన్ డిస్ప్లే అయింది, డేటా అప్డేటెడ్. సో ఇప్పుడు ఏంటి, మనం F12 ఇస్తే బ్యాక్, F5 ఇస్తే డైరెక్ట్, F12 ఇస్తే బ్యాక్ రావాలి. సో ఇప్పుడు చూడండి, F12 కాదు, నేను F5 ఇచ్చాను. సో అందుకనే స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసాను. F5 రిలేటెడ్ లాజిక్ నేను రాయలేదు, అది మీరు రాయండి, ట్రై చేయండి F5, ఎందుకంటే రీఫ్రెష్ రిలేటెడ్. సో ఇదనమాట. సో 2 తీసుకుంటే అలా అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ ఉంది కదా, దాని గురించి చెప్తాను. సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ ఎందుకంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్క్రీన్ కాల్ చేశానండి. సో ఇక్కడ ఏంటంటే 2 తీసుకున్నా, 300 వచ్చింది, రేపల్లె ఎంటర్ ఇచ్చా. సో ఆ డేటా అప్డేటెడ్ అని వచ్చింది. సో అగైన్ నేను ఈ స్క్రీన్లో మళ్ళీ డేటా అప్డేట్ చేయాలనుకోండి. సో విజయవాడ అని ఇచ్చా, ఎంటర్ ఇచ్చా. సో డేటా అప్డేట్ అయింది. చూడండి, కావాలంటే 300 రికార్డ్కి 2 టైమ్స్ చేస్తే అయిందన్నమాట. సో ఇదనమాట సబ్ ఫైల్ ఎక్స్చేంజ్ ఇస్తే ఏంటంటే, మనం ఒక ఫైల్ మీద, ఒక రికార్డ్ మీద ఎన్నిసార్లు 2 తీసుకుని ఎడిట్ చేస్తే అన్నిసార్లు ఎడిట్ అవుతుంది అన్నమాట. సో సబ్ ఫైల్ ఎక్స్చేంజ్ అనేది యూజ్ చేయబోతే ఏంటంటే ఇలా రికార్డ్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. సో చూడండి, బస్ 1 RPM. సో ఇది సబ్ ఫైల్ ఎక్స్చేంజ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఎ రికార్డ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, దెన్ వీ విల్ యూజ్ సబ్ ఫైల్ ఎక్స్చేంజ్. దెన్ ఇట్ విల్ సెట్ ది మాడిఫైడ్ డేటా ట్యాగ్ అండ్ ఎనేబుల్ ది రీడ్స్ అనమాట. సో అందువల్ల సబ్ ఫైల్ ఎక్స్చేంజ్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటి, ఇక్కడ 5 తీసుకుంటే జస్ట్ డేటా ఇలా డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం సింపుల్ లాజిక్ ఏముండదు, షో అనుకుంటా, ఐ థింక్ రాసింది. సో చూడండి, ఎప్పుడైతే ఆప్షన్ 5 తీసుకుంటానో, సో సింపుల్గా దాన్ని క్లియర్ చేస్తాను. సబ్ ఫైల్ రికార్డ్ ఫార్మాట్ అనేది దానిలోకి అప్డేట్ చేశాను. ఇప్పుడు ఏంటి, షో డేటా సబ్ రొటీన్ అనేది ఒకటి ఉంది. కంట్రోల్. సో చూడండి, సో డూ వైల్ ఫస్ట్ ఏదైతే ఉందో, ఏది మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాను అనుకో, ఇదనమాట. దీన్ని $ID, దీని ఫీల్డ్ నేమ్. సో దాంతో చెక్ చేస్తుంది. సో $ID ఆఫ్ స్టూడెంట్ అనే ఫైల్లో ఉందా, ఇఫ్ ఫౌండ్. సో ఆ ఫీల్డ్స్ అన్నీ ఏది డిస్ప్లే స్క్రీన్కి నేనేమి ఇచ్చానంటే D అని ఇచ్చాను. సో అది చూస్తాను, డిస్ప్లే స్క్రీన్ చూస్తాను. డిస్ప్లే స్క్రీన్ కూడా, డిస్ప్లే స్క్రీన్కి ఇదిగోండి ఫీల్డ్ నేమ్స్, మిగతావన్నీ సేమ్ అండి, ఏం చేంజెస్ లేవు. సో ఈ ఫీల్డ్స్కి నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. D నెంబరు, ఓకేనా, D నేము, D అడ్రస్, జస్ట్ ఆ ఫీల్డ్ నేమ్సే డిఫరెంట్, అంతకుమించి ఇంకా వేరే చేంజెస్ అయితే ఏం లేదు. ఓకేనా, సో అది.
సో ఏం చేశాను, $ID డీ నేము, $నేము, డీ నేము అవన్నీ ఇచ్చాను. సో సింపుల్గా డిస్ప్లే. నెక్స్ట్ రికార్డ్ ఏదన్నా రీడ్ చేయాలనుకుంటే మళ్ళీ రీడ్ అనేది రాశాను. సో సింపుల్గా డిస్ప్లే చేశాను. అండ్ ఇఫ్ F12 ప్రెస్ చేస్తే ఏంటి, లీవ్ అవ్వాలి. సో దానికి లాజిక్. సో అంతకుమించి నేను చేసింది అయితే ఏం లేదు. సో డిస్ప్లేకి జస్ట్ ఆ డేటా డిస్ప్లే చేస్తాం అంతే. సో ఇప్పుడు కాల్ చేస్తే చూడండి సింపుల్గా 5 తీసుకుందాం. చూడండి మనం ఎడిట్ చేయడానికి ఇక్కడ అవ్వదు అనమాట. సో జస్ట్ డిస్ప్లే అవుట్పుట్ మోడ్లో ఉంది కాబట్టి ఇలా డిస్ప్లే అవుతుంది. సో F12 తీసుకుంటే బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 5 తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, జస్ట్ డిస్ప్లే అవుతుంది. F12 తీసుకుంటే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే సో 2 అంటే ఎడిట్, 5 ఏమో డిస్ప్లే, తర్వాత వచ్చేసరి 4. సో ఆప్షన్ 4 తీసుకున్నప్పుడు ఏం జరగాలంటే ఫస్ట్ సేమ్ క్లియర్ జరగాలి ఆప్షన్, తర్వాత సబ్ ఫైల్లోకి అప్డేట్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ ఉండకూడదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, డిలీట్ సబ్ రొటీన్ అనేది రాశాను. ఈ సబ్ రొటీన్లో జస్ట్ సింపుల్ లాజిక్ అండి, అంతకుమించి ఉండదు. సో మనం ఫైల్లో ఉన్న డేటాను ఎలా అయితే డిలీట్ చేస్తాం అంతే అనమాట. సో ఇప్పుడు ఐడి, సో ఆప్షన్ 4 తీసుకున్న దగ్గర ఐడి ఏదైతే ఉందో దాంతో చెక్ చేస్తాం. ఫౌండ్ అయితే సో డిలీట్ సబ్ ఫైల్ అంతే, ఆ రికార్డ్ డిలీట్ చేయండి. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ ఆ డేటా అనేది అక్కడ స్క్రీన్లో వెంటనే అప్డేట్ అవ్వాలి కాబట్టి క్లియర్ చేస్తున్నాం, లోడ్ చేస్తున్నాం, అంతకుమించి ఏం చేయలేదు. సో కాల్ చేశాను. సో ఇక్కడ ఏంటి 4 తీసుకుని ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే ఆ రికార్డ్ డిలీట్ అయిపోయి వెంటనే ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో ఎందువల్ల అప్డేట్ అయిందంటే మనం అక్కడ క్లియర్ చేసి వెంటనే లోడ్ చేసాం కాబట్టి ఇది అనమాట. సో ఇది సబ్ ఫైల్ యొక్క ఆపరేషన్స్. దేనికైనా సింగిల్ పేజ్ సబ్ ఫైల్కైనా ఆపరేషన్స్ అంటే ఇలాగే రాస్తాం, లోడ్ ఆల్కైనా ఇదే. సో ఇంకో సబ్ ఫైల్ ఉంది కదా దానికైనా ఇంతే అనమాట. ఇంతకు మించి వేరే చేంజెస్ అయితే ఏం లేవు, ఆపరేషన్స్ అయితే సేమ్. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ సబ్ ఫైల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్ ఫైల్ లోడ్ ఆల్ సబ్ ఫైల్ అయితే ఇంతేనండి. సో కాకపోతే ఇంకొకటి ఉంటుంది ఫోల్డబుల్ ఫాము అని. సో ఐ థింక్ అది కూడా రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్ ఫైల్ ఉంది. సో సబ్ ఫైల్ ఇది సబ్ ఫైల్ మనం ఇంతవరకు ఎలా చూసాం, ఏంటి ఆప్షను, ఐడి, నేమ్, అడ్రస్ అని చూసాం. బట్ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకొకటి సబ్ ఫైల్ ఫోల్డ్, డ్రాప్ అని ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడ్రస్ ఇవే ఫీల్డ్స్ అనుకోండి పర్లేదు, బట్ అలా కాకుండా నాకేంటంటే ఐడి, నెంబరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, తర్వాత అడ్రస్లో పిన్ కోడ్ వస్తుంది అనుకోండి. సో ఫోన్ నెంబరు, రిలేటివ్స్ అడ్రస్సు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఒకే చోట కనపడతాయా? లేదు. సో మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఒక సబ్ ఫైల్ ఉందనుకోండి, ఒక సబ్ ఫైల్ యొక్క డిఫాల్ట్ సైజ్ ఎంత అంటే ఇదండి, 24x18 డిస్ప్లే సైజు 24x18. సో మనం ఏంటంటే సో ఈ సబ్ ఫైల్ మనం అంతవరకే. సో 24 అంటే ఇది ఓకే ఓకే ఇది చూడండి 24 ఇక్కడ. సో అలాగే ఇక్కడ తీసుకోండి, ఇక్కడెక్కడో ఐ థింక్ 80. సో ఈ విడ్త్ ఇచ్చోండి 78 ఇక్కడ చూడండి, ఇచ్చోండి 8. మ్యాక్సిమం ఇదేంటంటే విడ్త్ 80 వరకు ఇవ్వగలం, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే అవదాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సబ్ ఫైల్ ఫోల్డ్ అండ్ డ్రాప్ అని ఉంటాయి అన్నమాట. సో దానికి సింపుల్గా ఏంటంటే ఒక ఇండికేటర్ ఇస్తాము. సో ఇది చూడండి ఇక్కడ ఏంటి ఆప్షను, ఐడి, నేము, అడ్రస్. సో అగైన్ శాలరీ అనేది ఇంకో ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ చూపించడానికి నేను ఇక్కడ ఇచ్చాను. సో సింపుల్గా శాలరీ అనే ఫీల్డ్ ఇక్కడ డిఫైన్ చేశాను, ఇదనమాట. సో ఇది డిజైనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీరు ట్రై చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడిగితే నేను మళ్ళీ వీడియో కానీ లేదంటే సపరేట్గా మీకు లింక్స్ కానీ పెడతాను అనమాట. సో ఇదనమాట సబ్ ఫైల్. సో ఈ ఫోల్డబుల్ దీనికి ఏంటంటే ఐ థింక్ సబ్ ఫైల్ 5 కదా. సో ఏంటంటే సో ఆ ఇండికేటర్ కూడా సబ్ ఫైల్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆ ఇండికేటర్ చూపిస్తాను. సో ఇది డిస్ప్లే, కంట్రోల్, తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇక్కడే పేజ్ డౌన్ తీసుకుంటే చూడండి సబ్ ఫైల్ డ్రాప్, సబ్ ఫైల్ ఫోల్డ్. నేనేంటంటే CF07 అని ఫోల్డ్ ఇచ్చాను, అందుకని డిఫాల్ట్గా ఫస్ట్ ఫోల్డ్లో వస్తుంది. అలా కాకుండా డ్రాప్ దగ్గర ఇచ్చాను అనుకోండి. సో CF07 ఇక్కడ ఇచ్చాను, ఓకేనా. సో సింపుల్గా ఇక్కడే కంపైల్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. సో బయటకు వచ్చాను. ఇప్పుడు కాల్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ని. సో
సో కాల్ చేసాం. సో చూడండి ఫస్ట్ ఇలా డ్రాప్గా వస్తుంది. ఇప్పుడు F7 ప్రెస్ చేసి ఇలా వస్తుంది అన్నమాట. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆ సబ్ ఫైల్ కంట్రోల్ ఫార్మాట్లోనే ఆ ఇండికేటర్ డిఫైన్ చేస్తాం. డిజైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది ట్రై చేయండి, ఎవరికైనా రాకపోతే అడగండి, నేను చెప్తాను. సో సో ఫస్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా ఓకే, సో ట్రై చేయండి, రాకపోతే నేనైతే చెప్తాను. సో ఫస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నేను ఇంకా చెప్తాను, అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇక్కడ ఏంటంటే 12 తీసుకోండి, కంట్రోల్ ఫార్మాట్ దగ్గర తీసుకోండి. సో వెయిట్ ఇండికేటర్లో తీసుకోండి. తీసుకుని డిస్ప్లే లేఅవుట్ దగ్గర Y ఇవ్వండి. ఇస్తే మనం ఏంటంటే సబ్ ఫైల్ పేజ్ సైజ్ ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ 1 ఇవ్వండి, ఓకేనా. 1 ఇస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఇలా సబ్ ఫైల్లోకి రండి. ఇప్పుడు సబ్ ఫైల్ రికార్డ్ ఫార్మాట్లోకి రండి, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఫీల్డ్స్ ఏవైతే డిఫైన్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ డిఫైన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని ఫీల్డ్స్ రిమూవ్ చేస్తాను. డిలీట్ 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 డిలీట్. నేను మళ్ళీ వస్తున్నాను. మిస్టేక్. డిలీట్ డిలీట్. సో స్క్రీన్ డిజైనింగ్లో కొంచెం ఏంటంటే ఇబ్బంది అని కాదు, కొంచెం కేర్ఫుల్గా డిజైన్ చేయాలి ఎప్పుడైనా, లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇంతవరకు తెలుసు ఆప్షన్, ఐడి, నేమ్ అలా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇంకో ఫీల్డ్ ఇస్తున్నాను, శాలరీ అని ఇచ్చా, ఓకేనా. శాలరీ అని చెప్పి ఇలా ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. సో ఫీల్డ్ అనేది అసైన్ అయిపోతుంది. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఆప్షన్ కదా, ఆప్షన్ అంటే మనం న్యూమరిక్ వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్ బోత్ మోడ్ ఇద్దాం. అంటే 9/2 ఇవ్వండి, లెంత్ ఎంటర్ ఇవ్వండి. సో 2 లెంత్, ఐడి కదా. సో ఇప్పుడు ప్లస్ ఐడి అంటే ఇది నేమ్ కదా. సో బోత్ మోడ్ కదా, బోత్ మోడ్ ఆఫ్ 10 ఎంటర్. సో ఆ తర్వాత ఇది నేమ్కి ప్లస్ నేమ్ కూడా బోత్ మోడ్ కదా. సో ఐ థింక్ ఐడి అంటే ఇది న్యూమరిక్. సో ఇది చేంజ్ చేయండి, నేను మీకు చూపించడానికే చేస్తాను, అంతకుమించి లేదు. సో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇవ్వండి. సో ఇది తర్వాత ఇది ప్లస్ B10, ఓకేనా. సో శాలరీ అనేది న్యూమరిక్ కాబట్టి సో ప్లస్ 9 ఎంత లెంత్ అయితే అంత లెంత్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫీల్డ్స్ని రీనేమ్ చేసుకోండి, ఓకేనా. డాలర్ ఆప్షన్, ఓకే. డాలర్ ఇది వచ్చేసరికి డాలర్ నంబర్, ఓకేనా. సో ఇది వచ్చేసరికి డాలర్ నేమ్, సారీ ఇది రీనేమ్ చేసుకోవాలి మనం. డాలర్ నేమ్. సో ఆ తర్వాత వచ్చేసరికి దీనికి కూడా అలాగే డాలర్ అడ్రస్. సో అగైన్ దీన్ని కూడా రీనేమ్ చేసుకోండి, డాలర్ శాలరీ, ఓకేనా. రీనేమ్ చేసేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి మనకి ఓకే సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, దానిలో మనకి ఏంటంటే మల్టిపుల్ రికార్డ్స్ అనేవి చూపించాలి. సో ప్రస్తుతానికి సింగిల్ రికార్డ్ అని ఇచ్చాం కాబట్టి సో అగైన్ డిస్ప్లే లేఅవుట్కి రండి. సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ కనపడాలో అది ఇవ్వండి. సో 3 రికార్డ్స్, ఇప్పుడు 3 వస్తాయి అనమాట. సో అది ఇలా డిజైన్ చేయండి, ఓకేనా. ఓకే చూద్దాం ఏమొస్తాయి. థింక్ మేబీ ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే నేను సో మీరు ట్రై చేయండి సేమ్ ఇలాగే. మనం థింక్ కంపైల్ అవుతుందా, ఓకే కంపైల్ అయింది. సో కాల్ చేద్దాం. సో సంథింగ్ ఏదో మిస్ చేశాను, సో అందుకే ఎర్రర్ వస్తుంది. సో అందుకే ఓకే ఇది వదిలేసాను. డిజైనింగ్ అయితే అలాగే చేయాలి. సో అంతకు మించి మనమైతే ఏం చేయం డిజైనింగ్లో. సో నేను అవి నెక్స్ట్ చూస్తాను ఎందుకు ఎర్రర్ వచ్చిందో, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇవి చెక్ చేయండి. ఫోల్డబుల్ ఫామ్ చూపించాలంటే అంతే అనమాట, అంతకుమించి వేరే చేంజెస్ అయితే లేవు. సో ఇది చూడండి. సో రికార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటే 4, 5 తీసుకుంటే డిస్ప్లే అవుతుంది. సో 2 తీసుకుంటే ఎడిట్ అవుతుంది. సో 4 తీసుకుంటే డిలీట్ అవుతుంది, ఇలా అనమాట. సో సబ్ ఫైల్ ఆపరేషన్స్ అయితే అవి. ఆ తర్వాత వచ్చేసరికి సో థింక్ ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది.
ఏదో ఫీల్డ్స్ అనేవి మిస్ అయ్యి ఉంటాయి నాకు తెలిసి. F6 ఫీల్డ్ నేమ్స్ ఏవో మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. 4 ఎర్రర్స్. నెక్స్ట్ కంటిన్యూ అన్ ఆపరేషన్ దట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నాకు తెలిసి ఏవో ఫీల్డ్స్ మనం రీనేమ్ చేసేటప్పుడు ఏవో పోయి ఉంటాయి. సో రీనేమ్ చేసేటప్పుడు ఏవో ఫీల్డ్స్ ఉంటాయి చూడండి. అప్డేటెడ్ నాట్ ఫర్ యూస్. ఇదిగోండి ఈ ఫీల్డ్స్ దగ్గర ఏవో మిస్ మ్యాచ్ అవుతున్నాయి. శాలరీ, అడ్రస్, $ID, నేమ్. సో శాలరీ దగ్గర వచ్చిందా? సో ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది. సో థింక్ ఇదే ఎర్రర్ అవ్వాలి. సో అగైన్ ఒకసారి మీకు కావాలంటే చూపిస్తాను స్క్రీన్లో. ఫోల్డ్ డ్రాప్ కదా, ఇదే ఇచ్చామా 17 ఫంట్ కార్డ్ 12. సో చూడండి ఇమేజ్. సో చూడండి ఇవి నేమ్స్ అసైన్ అవ్వాలి. సో ఇది వచ్చేసరికి ఏంటిది ఆప్షన్. ఓకే, ఐడి నెంబరు. సో ఇది ఒక్క నిమిషం. సో ఇది ఎర్రర్ వస్తుంది ఎందుకంటే +9 కదా, ఇది నెంబరు 9/5 అనుకుంటా దీని లెంత్. సో ఇవి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా నేమ్స్. $నేమ్. సో అడ్రస్ ఇది. ఓకే, ఐ థింక్ నవ్ ఇట్ విల్ రెక్టిఫై. ఓకే, 14 రీకంపైల్ చేస్తున్నాను స్క్రీన్ కూడా. ఆ తర్వాత ఫైల్ చెక్ చేద్దాం. 14 స్టిల్ ఎర్రరా? సో 2 ఎర్రర్స్ ఉన్నాయి. ద నేమ్ ఆర్ ఇండికేటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎక్స్టెండ్ కంటిన్యూ. సో ఏదో మిస్ అవుతుంది స్టిల్. సో ఓకే, స్క్రీన్ నేమ్ మనం ఐడి అని ఇచ్చాం, అక్కడ నెంబర్ అని ఇచ్చాం. సో ఇది మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో మిస్టేక్ ఎక్కడంటే ఇక్కడ అనమాట. $ID అనమాట, మనం నెంబర్ అని ఇచ్చాం అంతే. కాల్ చేస్తాం. సో ఇదనమాట మనం ఏంటంటే డ్రాప్ వ్యూలో ఇచ్చాం కాబట్టి ఇలా F7 ఇస్తే ఫోల్డబుల్ వ్యూ. సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఫోల్డబుల్ ఫామ్లో ఇలా అనమాట. నేను ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరి సింగిల్ పేజ్ అవి ఉన్నాయి కదా మిగతావి, ఆ 2 సబ్ ఫైల్స్ కూడా చెప్తాను. వాటిలో ఆపరేషన్స్ కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ దానిలో ఏంటంటే ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను జస్ట్ అంతే. సో ఇది ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ గురించి చెప్తాను రేపు. సో దీనిలోకి వచ్చేసరికి లోడ్ రిలేటెడే కొంచెం చేంజెస్ ఉంటాయి, అంతకుమించి ఏముండదు అనమాట. క్లియర్ ఇదిగోండి, క్లియర్ సేమ్ అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. థ్యాంక్ యూ.